దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఉపవాస ప్రార్థన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆరంభించుకున్నాం. పరిశుద్ధ జీవం గల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు ప్రభువా. నీ నామను బట్టి, నీ దయచేత, నీ కృప చేత నా ప్రభువా ఎన్ని దినం నీ సన్నిధిలో ఉపసించి ప్రార్థించటకే నీ శక్తి చేత నింపిన తండ్రి, నీకే స్తోత్రము కలుగును గాక ప్రభువా. అయ్యా, మా హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు ప్రభువా, ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు నీ నామములో జవాబు దయచేసిన తండ్రి, నీకు స్తోత్రము కలుగును గాక. నిశ్చయముగా మా మరలాలకించే దేవుడు, మా పరమ ప్రభువు, మా తండ్రివి అయ్యా, మీరు మాకున్నారు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమందరి సంధి ప్రార్థించుండగా నా ప్రభా అయ్యా, మా మధ్యలోకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాను. స్తుతించి నేను కీర్తించి గానము చేయించుండగా నా ప్రభా బలమైన నీ సంధి మా మధ్యలోకి దిగి వచ్చునుగా నాయన. నీ మహిమను గుర్చియు, నీ మహిమాతిశయమును గుర్చియు నా ప్రభా, నీ బలమును గుర్చియు నాయన, నీ కీర్తిని గుర్చియు, నీ మహిమను గుర్చి మేము గానము చేయటకే మా హృదయం పరిశుద్ధపరచు నాయన. పవిత్రమైన చేతులు తిరిగి ఆరాధించు కృప చూపు నాయన. శుద్ధమైన హృదయం దయచేయి నాయన. మా తలంపుల ఆలోచనలన్నీ కూడా నీ స్వాధీనంలోకి తీసుకోమని వేడుకున్నాను. ఆత్మతో సత్యముద్రని ఆరాధించినట్టుగా నీ శక్తి చేత నిపమని వేడుకున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ సన్ని మాతో ఉంచి పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి ఆయన. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో నా ప్రభు పాల్గొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి హృదయ వాంఛ తీర్చమని వేడుకున్నాను, వారి అవసరతలు తీర్చమని వేడుకున్నాను. మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని నాను తండ్రి, ఆమేన్. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవను. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవను. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి అన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి అన్న తగినవి కావే. గుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. భయం లేదు. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. విడవడు నిన్ను ఎడబాయని వాడు, విడవడు నిన్ను ఎడబాయని వాడు. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములు లేవని వేదనేలనో. ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములు లేవని వేదనేలనో. ఆకాశ పక్షులను చూడుము చూడుము, ఆకాశ పక్షులను చూడుము చూడుము. అవి విత్తము కోయము పొట్లను పూచుకొనము, అవి విత్తము కోయము పొట్లను పూచుకొనము. అయిన వాటన్నిటిని పోషించుచున్నాడు, అయిన వాటన్నిటిని పోషించుచున్నాడు. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. శ్రామముతో నిండి ఉండగా భక్తుడైన ఏలియాను పోషించలేదా? దేశమంత శ్రామముతో నిండి ఉండగా భక్తుడైన ఏలియాను పోషించలేదా? కాకులతో రొట్టెను మాంసమును అనుదినము, కాకులతో రొట్టెను మాంసమును అనుదినము అందించలేదా? దారించలేదా? అందించలేదా? దారించలేదా? ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట
ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. తల్లి నిన్ను మరచినా మరువవచ్చును, తండ్రి నిన్ను విడిచినా విడువవచ్చును. తల్లి నిన్ను మరచినా మరువవచ్చును, తండ్రి నిన్ను విడిచినా విడువవచ్చును. ఎవరైనా మరచినా మరువవచ్చును, ఎవరైనా మరచినా మరువవచ్చును. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను ఎడబాయని వాడు, విడువడు నిన్ను ఎడబాయని వాడు. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా. యేసుని స్తుతించు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో దిన దినము సంతోషముతో నందరు. ఆనందముతో దిన దినము సంతోషముతో నందరు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. వాడవారని ఆకువలే దిన దినము బలమొందెదరు. వాడవారని ఆకువలే దిన దినము బలమొందెదరు. జీవ జలము నదియోటున వృక్షముల వలె ఎదిగెదరు. జీవ జలము నదియోటున వృక్షముల వలె ఎదిగెదరు. హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చేయి విడువక
హల్లెలూయా యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. శ్రీకృష్ణుడు కలిగినను శరము కలిగినను శ్రీకృష్ణుడు కలిగినను శరము కలిగినను కనురే పావని కాపాడి యేసే విడిపించును. కనురే పావని కాపాడి యేసే విడిపించును. హల్లెలూయా 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 యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. నాటి సాంగములో పయనించిన నాటడములలో నివసించిన నాటి సాంగములో పయనించిన నాటడములలో నివసించిన ఎన్నడు మరువక ఎడబాయాక యేసే తోడును. ఎన్నడు మరువక ఎడబాయాక యేసే తోడును. హల్లెలూయా 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 యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇదే నమాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు నామములో శుభములు వందనాలు తెలియపరుస్తున్నా. దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, సజీవుడు, స్తోత్రాలుడు. ప్రభుకే స్తుతి మహిమ ఘనత శరణు గాక. సర్వశక్తుల దేవుడు, సర్వాధికారి దేవుడు. ఆయన కృపను బట్టి దయను బట్టి ప్రభు సందులో మనం ఈ విధంగా కూడినట దేవుడు ఇచ్చిన ధన్యతకై దేవుడు ఇచ్చినటువంటి ధన్యతకై దేవునికి స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ఆయన కృపా మోదర్శను బట్టి, ఆయన ప్రేమ కనికిరాలను బట్టి దేవుడు ఇంతవరకు మన సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రభు నమ్మదైన వాడు, కృపగలవాడు. ఆయన యొక్క కృపా కనికిరాలను బట్టి మనల్ని మర్చిపోక విడవక నిత్యము దేవుడు మనల్ని కాపాడుచున్నందుకై దేవునికి మహిమ చెల్లిస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా అనుదినము అనుక్షణం మన జీవితాల్లో దేవుని ప్రేమను బట్టి మనకి ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి ఆయన సజీవమైనటువంటి దేవుడుగా, సంరక్షించే దేవుడుగా, కాచి కాపాడే దేవుడుగా నిత్యం మనల్ని ఆయన నామములో మనల్ని భద్రపరుస్తున్నాడు. కనుక దేవునికే మహిమ చెల్లుగాక. హల్లెలూయా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో
దేవుడు మనని రాకడ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఈ దినాన్ని మనం రాకడ సందేశాలుగా మనము ప్రతిదినం ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి అనే సత్యాన్ని మాత్రము ఇక్కడ బోధిస్తుంటున్నాం కనుక డోంట్ మిస్ ఇట్. ఇది ప్రభు రాకడ కొరకు అనేక లక్షణాలు కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు బిడలముగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మన కుటుంబాలను సిద్ధపరచుకుంటూ ప్రభు సన్నిధిలో మనము సిద్ధపడి ప్రభు రాకడను ఎదుర్కోవటానికి ఎత్తబడే ఆ భాగ్యాన్ని పొందుకోవటానికి మాత్రమే ఈ చిన్న ప్రయత్నం చేస్తుంటున్నాం. దయచేసి అర్థం చేసుకుని అందరూ కూడా ఈ వాక్యాలను అనేక మందికి షేర్ చేస్తూ అనేక మందిని మరి యొక్క లైవ్ కార్యక్రమాలకు మరి ప్రేరేపించవలసిందిగా ప్రార్థించవలసిందిగా ప్రభు పెట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని దిన కూడికను మనము ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మహాదేవ, మంచి దేవ, గొప్ప తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి తండ్రి అబ్బాంటకు ఇచ్చిన కృపలకని స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యాను ఎంతైనా మంతైన కృపల దేవుడు అని నామల కంటే శ్రేష్టమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములు తండ్రి అబ్బాంటకు ఇచ్చిన కృపలకని స్తోత్రాలు. అయ్యాను గనుడు, మహోన్నతుడు, మాట తప్పని దేవుడు, మారని దేవుడు, ఉన్నవాడు అనవాడిన దేవుడు, నిరంతరం నిత్యము నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలు, అనేకమైన ఉపద్రవాలు, యాక్సిడెంట్లు, అనేకమైన సంఘటనలు భూమి మీద జరుగుతున్నాయి. నాయన మమ్మల్ని ఆస్తిలో ఉంచక నీ కృప చేత, నీ దయ చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని సంరక్షించి భద్రపరిచి అయ్యా మరొక నూతన దినానికి కావలసిన కృపనిచ్చి అనుదినం ఎడతగిన కృపలో మమ్మల్ని దాచిపెట్టి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా మంచి దేవుడుగా, గొప్ప దేవుడుగా, మాకు చాని దేవుడుగా, మా తల్లిగా, తండ్రిగా, మా పరమ వైద్యుడిగా నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న నీ కొందనాలు. ఎవరికి లేని గొప్ప ధన్యత, ఆధిక్యత నీ కుమారుని క్రీస్తు యేసు కృపా మోదర్శను బట్టి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. క్రీస్తు రక్తమును విమోచన, క్రీస్తు రక్తమును స్వస్థత, క్రీస్తు రక్తమును ఆశీర్వాదాలు మాకు ప్రతిదినము ప్రతిరోజు అనుగ్రహిస్తుంది. నాయన నీ కొట్టాను కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ రక్తమే మాకు ఆధారం, నీ రక్తమే మాకు క్షమాపణ కలిగించింది, నీ రక్తమే తండ్రి సమీపంలో చేసి నడిపించి నీ పరిశుద్ధ రక్తాన్ని పట్టుకుని తండ్రి అవ్వని గొర్రె పిల్ల రక్తం బట్టి తామి సాక్షిని బట్టి వారిని జయించున్నాం ఈ లోకంలో. ప్రభువా నీవే మాకు పరలోక తండ్రిగా ఉండి మాట్లాడి సహాయం చేసి వినే బుద్ధిని గ్రహించే జ్ఞానం ఇచ్చామని ఈ ఆనందానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నామని స్థితి ఘనత మహిమా ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామన ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియపరుస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము మరి యోబు జీవితం ద్వారా అనేక సత్యాలు నేర్చుకుంటూ వచ్చాం. అనేక విషయాలని మనము మరి తెలుసుకుంటూ వచ్చాం. దేవుని మహాకృపను బట్టి ఆయన యందు మనము మరి దేవుని బిళ్ళముగా ఈ లోకములో దేవుని రాకడకు సిద్ధపట్టకై, దేవుడు ఇచ్చిన ఏర్పాటుకై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన కృప చేత మనని అనుదినము దేవుని ఎదుట నిలవబెట్టకు రాబో ఈ ఉగ్ర దినమును తప్పించుకోవటానికి మన సిద్ధపాటు అవసరమని వాక్యం సెలవిస్తుంది. మెలకువగా ఉండి సిద్ధపడుడి అనే ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని మహాకృపను బట్టి ఎలాగా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి, దేవుని రాకను ఎదుర్కోవాలంటే ఏమై ఉండాలి, ఆ మహిమ మేఘములతో ఎత్తబడే అనుభవాన్ని కలిగి ఉండాలంటే ప్రభు సన్నిధిలో మనం మరి అనేక విషయాలు నేర్చుకున్నాం యోబు జీవితం ద్వారా. అయితే ఈ దినము దేవుని సన్నిధిలో మనము మెలుకోగలిగిన వారముగా, మన విషయం మనం జాగ్రత్త కలిగిన వారముగా, దేవుని శక్తి గల వారం ఉన్నట్లుగాను సిద్ధపడుతున్న మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా దేవుని బిడ్డలముగా మనము అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయం 15 నుంచి మరి 18వ వచనం చూసినట్టయితే దినములు ఎంత భయంకరంగా ఉంటున్నాయి. అయితే ఈ దినాలలో ప్రభు పిల్లలముగా చదవండి. అయితే ఆత్మపూర్ణులైనడి ఈ మాటని జ్ఞాపకం చేసుకున్నాం. దినములు రాకడ కొరకు సిద్ధపడుతున్న మనము దినములు ఎలా ఉంటున్నాయో మన జీవిత దినాల్లో మనం గమనించాలి. మన జీవిత దినాల్లో మనము మరి దేవుని పిల్లలముగా సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? అయితే జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైనటువంటి దినము ఆత్మపూర్ణులై ఉండాలి.
మనం చూసాము, దేవుని నీతి నీడవ గట్టిగా పట్టుకోవాలని నేర్చుకున్నాం. అదే రీతిగా దేవుని బిడ్డలముగా మరి యథార్థను కలిగి ఉండాలని ప్రభు రాకడ కొరకు, అంత మాత్రమే కాదు విశ్వాసము, ఓర్పు, సహనము కలిగి ఉండాలని నేర్చుకున్నాం. మరి దేవుని ప్రేమించే వారి ఉండాలని నేర్చుకున్నాం. అయితే మరొక మాట ఏంటంటే ఈ దినము ఆత్మపూర్ణులమై ఉండాలి. ఎందుకు అంటే దేవుని బిడ్డలముగా మనం ఆత్మపూర్ణులము కాలేకపోతే ప్రభు రాకడలో ఎత్తబడలేము. దేవుని ఆత్మ మాత్రమే మేఘముల మీద కొనిపోబట్టకు మనల్ని సిద్ధపరిచే అనుభవాన్ని అనుగ్రహిస్తుంటుంది. కనుక ప్రతిదినము ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము ఆత్మపూర్ణమై ఉండాలి. ఈ దినము కొంత పరిచయ భాగాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తాను. సాయంకాలం వేళ ఇదే మరలా కంటిన్యూ చేస్తాను. కనుక ఈ దినం మనము ఎందుకు దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఆత్మపూర్ణులమై ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు అనగా, దేవుని ఆత్మ మాత్రమే మన దినదినము పరిశుద్ధపరుస్తుంది. గమనించండి, రక్షించబడిన మనము మొట్టమొదటిగా పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత బాప్తిసం పొంది దేవుని బిడ్డలంగా మార్చబడ్డాం. ఎందుకనగా మార్క్స్ వార్త 16వ అధ్యాయం మరి 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని చూశాం. కనుక నమ్మని వానికి శిక్ష విధించబడును. అపోస్తలుడైన మరి పేతురు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ దినమున జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, యోవేలు యొక్క ప్రవచన వాక్యము నెరవేర్పు జరుగుటకే పెంతెకోస్తు దినమున ఆది అపోస్తలులు మరి దేవుని ఆత్మతో మేడగదిలో నింపబడ్డారు. అంతే దినములేదు మనుషులందరి ఆత్మను కుమ్మరించెదను. కనుకనే ఈ ప్రవచన వాక్యం వారిలో నెరవేర్పు జరిగింది. కనుక పేతురు మాట్లాడినప్పుడు మరి అనేక మంది రక్షించబడ్డారు. దాదాపు 3,000 మంది ఆ దినం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల 2వ అధ్యాయం 37-38 వారు ఈ మాట విని హృదయం నొచ్చుకొని, సహోదరుల మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. పరిశుద్ధాత్మ విషయము మరి ఇశ్రాయేలుకు అవసరమని పేతురు ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధాత్మ వరము ద్వారానే మన జీవితాలలో సిద్ధపాటు కలిగి ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ అనే వరము వేరు, పరిశుద్ధాత్మతో నింపబడే ఆ వరము వేరు, పరిశుద్ధాత్మ పూర్ణుల వరము వేరు. ఎందుకంటే పిల్లారా, ఇవి 4 విధాలుగా ఉన్నది. యేసుక్రీస్తుతో ఉన్నటువంటి శిష్యులు కూడా మరి దేవుని సువార్త ప్రకటించారు. దేవుని సువార్తలో మరి వారు అద్భుతాలు చేశారు, దయ్యాలకు వచ్చారు. అయితే వారు పరిశుద్ధాత్మను పరిపూర్ణులు కాలేదు. కనుక ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. అంటే మొట్టమొదటి అనుభవము పొందుకునే అనుభవం. రెండవదిగా పరిశుద్ధాత్మ చేత మనము నింపబడే అనుభవం. మూడవదిగా చూసినట్టయితే మరి పరిశుద్ధాత్మ చేత మనం ప్రతిరోజు నడిచే అనుభవం కలిగి ఉండాలి. నిత్యము దేవుడు పరిశుద్ధాత్మ చేత నడిపించేవాడైనాడు. కనుక ప్రతిరోజు ప్రతిదినము దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే సరిపోదు, పరిశుద్ధాత్మ పూర్ణులము కావాలి. కనుకనే పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణులం అయితేనే సర్వసత్యం నడిపించబడతాం. కనుక పొందుట, నింపబడుట, మరి పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగి ఉంటా, తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణులమవుట, 4 విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి. కనుక పొందుట అనేది మొదటి అనుభవంలోనే ఉంటుంది. తర్వాత యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నింపబడ్డ తర్వాత అరణ్యమున కొనిపోబడ్డాడు. ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం ఉంటున్న మాట, యేసు శక్తితో నింపబడిన వాడై ఏం చేశాడట? శక్తితో నింపబడిన వాడై దేవుని సందులో ఆయన గలిలయందు సంచరించు దేవుని వాక్యం బలముగా మరి జ్ఞాపకం మరి వర్తమానం ఇచ్చాడు. కనుక మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, నింపబడ్డ తర్వాత, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవహించే అనుభవం కలిగి ఉండాలి. నీలో నాలో పరిశుద్ధాత్మ ప్రవహించాలి. 4వది పరిశుద్ధాత్మ పూర్ణులం లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్మం
పొందుకోవాలి. ఈ 4 అనుభవాల గుండా వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆత్మ పూర్ణులుగా చేసి అభిషేకించి అగ్ని బాప్తిస్మం ద్వారా దేవుడు అక్కడ కూడా సిద్ధపరుస్తాడు. ఇవి ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. కనుక దయచేసి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు అనగా ఎవరు, ఎందుకు అవసరం, ఆయన ఏమై ఉన్నాడు, త్రిత్వంలో ఏకత్వమైన దేవుడు మరి మన జీవితాలలో ఆయన అనుదినము మనల్ని క్రీస్తు యేసు ప్రభువానికి వచ్చినటువంటి సాక్ష్యం ఎక్కింపజేస్తూ క్రీస్తు ప్రభుల ద్వారా చెప్పబడినటువంటి వాక్యాన్ని స్థిరపరుస్తూ పరిశుద్ధాత్ముడు బలపరుస్తూ ఆకర్షింపజేస్తాడు. తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని కుమారుని క్రీస్తు చేస్తూ వచ్చాడు. క్రీస్తు యేసు ప్రభు వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తూ యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడో ఆ విషయమే సాక్ష్యం ఇస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనని సర్వసత్యం తీసుకెళ్తాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, నేను వెళ్ళినడలా నీకు ప్రయోజనం, నేను వెళితే ఆదరణకర్త మీదకు వస్తాడు, ఆయన మిమ్మల్ని ప్రయోజకులుగా చేస్తాడు. వర్స్ 8 యోహాను సువార్త 16:8 అంటే ఆయన వచ్చి ఆత్మను వచ్చి నీతిని వచ్చి తీర్పును వచ్చి లోకములు ఒప్పన చేస్తాడు. కనుక ఈనాడు అనేక మంది పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఎరగకుండా గుడ్డిగా ఎలా ఉంటున్నారంటే, రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మను వరం వచ్చి నీకు అడగవసరం లేదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల అక్కర్లేదు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవు, నిలిచిపోయాయని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. దయచేసి మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించడానికి కనికైన మరియను పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధాత్మ ద్వారానే ఆమె గర్భము ధరించి యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద జనింపచేసింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది దినమున ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని పరిశుద్ధాత్ముడు మరి యేసు ప్రభువారి మీదకి వచ్చాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 20 చూసినట్టయితే ఆయన ప్రార్థన చేయించుండగా, బాప్తిసం అయిన తర్వాత ఆయన ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ పావురములే ఆయనని దిగి వచ్చిందని చూస్తాను. తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై 40 దినాలు 40 రాత్రులు 40 పగలు ఆ శోధన గుండా వెళ్ళిన తర్వాత ఆత్మయే కునిపోయిన తర్వాత శోధకుని ఎదిరించిన తర్వాత ఆయన 4వ అధ్యాయం 14వ వచనంలో ఆత్మశక్తితో ద స్పిరిట్ ఆఫ్ పవర్ ఈ రిసీవ్, పరిశుద్ధాత్మ శక్తితో ఈ అనుభవంలోనికి రావాలంటే క్రైస్తవ జీవితంలో 4 రకాల క్రైస్తవులు ఉంటున్నారు. మొదటిది కేవలం రక్షణానుభవం కలిగిన క్రైస్తవులుగానే మిగిలిపోతున్నారు. ఇది మొదటి అనుభవం. మీరు ఎవరంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, నీటి మూలముగా జన్మించిన వారు. నీటి మూలముగా జన్మించకుండా ఎవడు ఆ పరలోక రాజ్యంలో తండ్రిని చూడలేడన్నాడు. నికోదేముతో యేసు ప్రభువారు ఎందుకు అర్ధరాత్రి వేళ నికోదేముస్ వచ్చి, అయ్యా నువ్వు దేవుని ఎదురు వచ్చిన బోధకుడిని ఎరుగుదును, అయితే దేవుడికి తోడైతే తప్ప నువ్వు చేయించిన సూచక్తులు ఎవరు చేయలేడు, అందుకు ఏ సతనతో ఒకడు కొత్తగా జన్మించినే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడు. ఇది మొదటి అనుభవం. నీటి మూలముగా జన్మించాడు. 4వ వచనం 5వ వచనం చూసినట్టయితే మరి 5వ వచనం, ఒక నీటి మూలముగా ఆత్మలో జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఇక్కడ చూసినట్టయితే 2వ అనుభవం నీటి మూలము మాత్రమే కాక ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. ఆత్మ మూలంగా ఎందుకు జన్మించాలి? శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ అయినది. పిల్లారా, మనం రక్త మాంసములతో పరలోక రాజ్యంలో ఎత్తబడలేం గనక ఈ శరీర సంబంధమైన జన్మ అనేది ఈ యొక్క ఆదాము ఇచ్చిన పాపము నుండి విడిపించబడటానికి మాత్రమే ఈ రక్షణ ఉపయోగపడింది. రక్షణ అనేది అవసరమైనది. అయితే ఆత్మ మూలముగా జన్మించినప్పుడు మన ఆత్మ సంబంధమైన వ్యక్తులంగా మార్చబడతాం. అనగా ఏమిటంటే రక్షించబడిన తర్వాత కూడా మనలో ఈ లోక సంబంధం దురాశ నుంచి పాపచ్చ నుంచి పూర్తిగా మనం విడుదల పొందలేం. ఎందుకంటే నీ ఆత్మ తిరిగి బ్రతికించబడ్డది, కానీ నీవు పూర్తిగా శరీర స్వభావం నుండి విడుదల పొందలేవు. ఎందుకంటే రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాల్లో మన యొక్క శరీరములో 2 రకాల నియమాలు ఉన్నాయి. ఒకటి చదవండి ఒకసారి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి
నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినను దానిని దేవుడు చేశాడు. చూసారా, పాపమరణ నియమం అనేది మనలో ఉన్నది. కనుకనే శరీరం ఎప్పుడు కూడా శరీర కార్యాలను ప్రేరేపిస్తుంది. శరీర కార్యాలను జయించాలంటే మనం ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలండి. నువ్వెవరైనా సరే, విశ్వాసమైనా సేవకుడమైనా దేవుని బిడ్డగా మనం మొదటి మెట్టెక్కితే సరిపోదు, రెండవ అనుభవానికి రావాలి. ఈ అనుభవాన్ని గురించే మరి సమరయ స్త్రీ దగ్గర యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ఏమన్నాడంటే, అమ్మా మరి 4వ అధ్యాయం verse 13 and 14, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనుడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకి వాళ్ళు ఊరడి నీటి బుగ్గగా ఉండి ఆమెతో చెప్పాను. ఇది రెండో అనుభవం. ఆత్మూలంగా జన్మించిన తర్వాత ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి దేవుని బిడ్డ నిత్యము దేవుని ఆత్మలో మరి జన్మించిన తర్వాత ఆత్మ సంబంధమైన స్వభావాలకు వచ్చి ఆత్మలో ఎదుగుతూ రావాలి, ఆత్మ చేత నడిపించబడుతూ రావాలి, ఆత్మలో దినదినము ప్రార్థిస్తూ రావాలి. ఈ అనుభవం ఎప్పుడొస్తుందంటే, మన ఆత్మీయ జీవితాలలో చాలా మంది ఆత్మ పొందుతున్నాను, భాషలు మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతున్నారు. ఇది కూడా సరైన అనుభవం కాదు, సరిపోదు. ప్రభు రాకడలో ఎత్తబట్టడానికి నువ్వు భాషలు మాట్లాడినంత మాత్రాన, ప్రవచనాలు చెప్పినంత మాత్రాన ఆత్మ పూర్ణము కాలేదు. మరొక అనుభవం ఉంది. ఏమిటి అంటే, అది యేసు ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-35 వచ్చినారు. ఇది 3వ అనుభవం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమని యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని నా ఇద్దరికి వచ్చి దప్పి తీర్చుకొని verse 38, నా యందు విశ్వాసము చూడే ఎవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు వారును. చూసారా, మనలో ప్రవహించే అనుభవం కావాలి. ఇది 3వది. మొట్టమొదటిది పొందుకునుట, రెండవది నింపబడుట, 3వది ప్రవహించుట. నీలో ప్రవహించే అనుభవం ఉంటే కూడా సరిపోదు, ఈ అనుభవంతో కూడా సరిపెట్టుకుంటే సరిపోదు. ఒకవేళ ఈ అనుభవంలో పరిశుద్ధాత్మ చేత నువ్వు కృపావరలు పొందుకోవచ్చు. అయితే ఈ కృపావరలు పొందుకున్నంత మాత్రం కూడా పరలోకి ఎత్తబడలేమండి. వింటున్నారా? మనము 4వ అనుభవంలోకి ఎంట్రీ కావాలి. 4th కేటగిరీ బిలీవర్స్ గా ఉండాలి. మనం 4వ అనుభవంలోకి వస్తేనే మనము శరీర కార్యాల మీద విజయం పొందగలుగుతాం. ఎందుకంటే ప్రవచనాలు, భాషలు మాట్లాడి అనేక కృపావరాలు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఏమిటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం చెప్పాడు, వీళ్ళు ప్రవచనాలు చెప్పారు, భాషలతో మాట్లాడారు. అయితే ఇక్కడ వీరన్నాడు యేసు ప్రభు వారు, మీరెవరు అని ఎరగనన్నాడు. సంఘము ఈ 3 అనుభవాల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు అర్థమవుతుందండి. చాలా సంఘాల్లో కొంతమంది మొదటి అనుభవంలోనే, మరికొంతమంది 2వ అనుభవంలోనే ఆగిపోయారు. మరికొంతమంది 3వ అనుభవంకి వచ్చారు. చాలా రేర్. ఆత్మలో ప్రవహించుట, వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించే అనుభవం ఉన్నది కొంతమందికి. అది ఇట్స్ ఓన్లీ 40%. 60% ప్రజలకి పరిశుద్ధాత్మ బాప్తిసం తెలియదు. మరికొంతమందికి ఆత్మ ప్రవాహం వల్ల కలిగి ఉండే అనుభవం లేదు. అది రేర్. అయితే అందుకని ఇక్కడ చెప్పాడు యేసు ప్రభు వారు, వీరెవరట? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆ దినమందు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? చూసారా, ప్రవచనం చెప్పారు వీళ్ళు. నా నామం అనేక అద్భుతాలు చేయలేదా? నీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా అని చెప్తున్నారు. దయ్యములు వెళ్ళగొట్టలేదా అని చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా. చూసారా, ఈ అనుభవం కూడా సరిపోదు. మరి ఏం కావాలి? ప్రభు రాకడలో ఆత్మపూర్ణము కావాలి. దట్ ఈస్ ద 4th, 4వ కేటగిరీ మాత్రమే. నీకు ఎన్ని డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేస్తాడు, కానీ ఇంకా క్లారిటీగా నీకు చెప్తాను. 4వ అనుభవం కావాలి. ప్రతి విశ్వాసి ఆత్మీయులు కావాలి, ఆత్మీయులు పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధులు దేవుని సున్నులు ఆత్మపూర్ణులు కావాలి. ఈ 4 కేటగిరీస్. విశ్వాసిగా ఉన్నంత మాత్రాన ఇట్ ఈస్ ఓన్లీ అడ్మిషన్ మాత్రమే దొరికింది నీకు. తర్వాత నువ్వు ఆత్మీయులుగా మార్చబడ్డా, అది 2nd కేటగిరీ. 3వది ఆత్మ నిన్ను పరిశుద్ధునిగా చేస్తూ వచ్చింది. ఆత్మ ప్రవహించినప్పుడు
ఆత్మలో నువ్వు ఎదుగుతున్నప్పుడు ఏమైందంటే, ఆత్మ నీలో ప్రవహిస్తున్నప్పుడు ఆత్మ పరిశుద్ధపరుస్తుంది. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుచున్న ప్రకారం, పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే ఆత్మ దినదినం రోజు మనని పరిశుద్ధులుగా చేస్తుంది. అయితే ఎప్పుడు ఆత్మ పూర్ణులం అవుతామో, ఆత్మ పూర్ణులై అనుభవం సంఘం ఈనాడు బోధించడం లేదు. సాతానుడు గుడ్డితనం చేస్తున్నాడు. ఇదేదో పెంతెకొస్తేలకి అవసరం, ఎన్నక్కర్లేదు, రక్షించబడ్డామా దేవుడు చూసుకుంటాడు, పరలోకం తీసుకుపోతాడు. నో, ఇది సరైన బోధ కాదు. ఎందుకనగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, ఎందరూ దేవుని ఆత్మ నడిపించబడుతురో వారందరే దేవుని కుమారులు కుమార్తెలు. వారు మాత్రమే ఆత్మ మనని రోజు రోజుకి ప్రత్యేకమైన అనుభవం తీసుకెళ్ళాలి. ఈ ఆత్మ పూర్ణులైన వారు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుతూ వస్తారు. అది 4వ స్టేజ్. యూదా రాసిన పత్రికలు ఉంటుంది అన్నమాట. అతి పరిశుద్ధమైన దాని మీద పరిశుద్ధత, అతి పరిశుద్ధత మీద తమను తామును కట్టుకుంటూ వచ్చిన వారు మాత్రమే తొట్టిల్లకుండా దేవుడు వారిని కాపాడి ప్రభు రాకడ కొరకు నిందారహితులుగా నిష్కలంకులుగా దేవుడే వారిని పరిపూర్ణులుగా చేసి సిద్ధపరుస్తాడు. కనుకనే మరి యేసు ప్రభు వారు 4వ అనుభవం కలిగి ఉన్నాడంటే, ఎస్, ఆయన 4వ అనుభవం కలిగి ఉన్నాడు. చూపిస్తాను మీకు. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆత్మశక్తితో ఆయన, చదవండి ఒకసారి. అదేదనగా దేవుడు వెంటనే యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను, వినపడదండి మీకు ఈ మాట, ఆయన జననం పరిశుద్ధాత్మతో, తర్వాత ఆయన బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతోను తర్వాత ఆయనలో పరిశుద్ధాత్మ ప్రవహించాడు. కనుకనే వస్త్రము శంగును ముట్టుకుంటే స్వస్థత. అది 3వ అనుభవం. 4వ అనుభవం శక్తితో, ద స్పిరిట్ ఆఫ్ పవర్. అది పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ పరిపూర్ణ యొక్క అభిషేకంతో ఉన్నాడు. అప్పుడే ఆయన చేసినట, దేవుడు ఆయనకు తోడైన కనుక మేలు చేయించు అపవాది చేత వేడించబడిన వారందరినీ స్వస్థపరిచేది నా పాట కాదు, దయ్యాలను కొట్టడం నా పాట కాదని ఈనాడు సంఘం పక్క పెట్టేసింది. ఈ వాక్యాన్ని, ఈ బోధని, ఇది పెంతెకొస్తలు ఏదో వాళ్ళు గుట్ట తీసుకున్నట్టు, పట్టా చేసుకున్నట్టు పెంతెకొస్తలు దేవుని దగ్గర అని అంటున్నారు. ప్రియ సహోదరి, ఇది పెంతెకొస్తలకు ఇచ్చిన పట్ట కాదు, అధికారం కాదు. మనం చూసినట్టయితే లూకాసు మొదటి సువార్త 16వ అధ్యాయంలో ఏం చెప్పండి, ఇక్కడ యేసు ప్రభువు స్వయంగా చెప్పాడు శిష్యులకి, అయ్యా నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నా నామమున మీరు ఏం చేయాలి, ఈ సువార్త ప్రకటన మీ మీద భారం మోపుతున్నాను కనుక మీరు వర్స్ 70 నమ్మిన వారి వలన సూచక్రి కనబడి ఏమనగా నా నామమున దయ్యములు లేకుండా కొత్త భాషలు మాట్లాడుదురు. చూసారా, ఆయన నామమున విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా దే ఆర్ హ్యావింగ్ ఏ గ్రేట్ పవర్ అండ్ అథారిటీ. నీకు నాకు ఈ అధికారం ఇచ్చాడు. ఇది నీకు నాకు అందరికి ఉంది. పెంతెకొస్తలు మాత్రమే ఇంకా ఏ పేరైనా పెట్టుకోండి మీరు. పరిశుద్ధాత్మ అనేది, ఈ అనుభవాలని అందరికీ అవసరం. ఎందుకు అంటే ఇంత గట్టిగా చెప్తున్నంటే ఇది వాగ్దానపు ఆత్మ. యేసు ప్రభువు మరి శిలువ మీద చనిపోయిన తర్వాత పునరుద్ధరణై ఆరోహణం వెళ్ళిపోయేటప్పుడు ఈ చివరిలో చెప్పిన ఈ మాటలు చాలా విలువైనవి. గమనించండి, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు చివరి మాటని చెప్తాడు తన కుటుంబంలో వారికి, అయ్యా జాగ్రత్త, నా టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నా జాగ్రత్త. చివరి మాట చాలా విలువైనవి, గొప్పవి. అవేంటంటే లూకాసు వార్త 24వ అధ్యాయము 48-49 చెప్పండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏ సంగతులు? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసి నీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచుండండి. సరే, ఇది వాగ్దానపు ఆత్మ. ఈ వాగ్దానము ఎవరికి ఇచ్చాడు అంటే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూసినట్టయితే ఎవరెవరికి ఉంది ఈ వాగ్దానం? పెంతెకొస్తలకైనా మరి అందరికి ఉందా అనే విషయాన్ని గమనించినట్టయితే చూడండి ఈ మాట, వర్స్ 39. ఈ వాగ్దానం అనగా ఆయన యెరూషలేములోకి వచ్చి వారి ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఆరోహణం వెళ్ళిపోయేటప్పుడు ఈ మాట చివరికి హెచ్చరిక చేశాడు. ఈ వాగ్దానం ఎవరికట? ఈ వాగ్దానం మీకును అంటే ఇశ్రాయేలును అనగా వారి పిల్లల కంటే
వారి యొక్క పిల్లలకి, దూరస్తులకు అనగా మనకి, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ అన్నాడా? పెంతెకొస్తేల వారికే అన్నాడా బైబిల్లో? లేదండి. పెంతెకొస్తే ఒక ఫెస్టివల్. ఈ పండగని వారు సంఘంగా పెట్టుకొని ఆరాధిస్తుంటే అదే హైలైట్ అయిపోయింది. పెంతెకొస్తే అనేది సంఘం కాదు. ఇట్స్ నాట్ ఏ డినామినేషన్. ఇది ఒక పండగ. ఇశ్రాయేలుకి 7 పండగలలో పెంతెకొస్తే అనే పండగ. పెంతెకొస్తే అనే పండగ దినమున పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఇక్కడున్న వారు ఏం చేశారంటే పెంతెకొస్తే అనే పండగని ఒక శాఖ లేక అదొక సంఘంగా పెట్టుకున్నారు, డినామినేషన్ చేసుకున్నారు. దాన్ని బట్టి ఏమైపోయిందంటే మన వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇది మాది కాదు, వాళ్ళది. తప్పండి. సాతానుడు ఈ యొక్క శాఖా భేదములనే ముసుగేసేసి ఒక్కొక్కరిని ఒక రకమైన మోసంలో పడేస్తున్నాడు. కనుక మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందకుండా పరిపూర్ణము కాలేము 100%. ఎందుకంటే ఆత్మ చేతనే, ఆత్మ అనుభవం ఉంటేనే, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ శక్తిని పొందితేనే తప్ప మన జీవితాల్లో పాపము నుండి, మరి పాపము యొక్క క్రియల నుండి, పాపము యొక్క అధికారం నుండి విడుదల పొందలేము. నువ్వు బ్రతికించబడ్డావు కానీ నీలో ఆ పాప బీజము అలాగనే నిలిచిపోయింది. అది ఎప్పుడు పూర్తిగా నువ్వు పరితరించి జయించగలవు అంటే మీకు వచనం చూపిస్తాను. రోమి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 12, 13 వచనాలు చూద్దాం. పౌలు ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించినలా శరీరంలో రుణస్థులై ఉంటారు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావలసిన వారు ఇందులు కానీ, చూడండి, ఆత్మ చేత శరీర క్రియలను చంపినట్ల. ఎప్పుడు చంపుతారట? ఆత్మ చేత. ఆత్మైన వాక్యములోను దినదినము వాక్యాభివృద్ధి చెందాలి. పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా ఒక వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది పొందకుండా నువ్వు శరీర కార్యాల మీద విజయం పొందలేవు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా నీ చేత కాదు, నా చేత కాదు. అంటిల్ అన్లెస్ నీకు సహకారం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే తప్ప, పరిశుద్ధాత్మని నువ్వు అడిగితే తప్ప, పరిశుద్ధాత్మని కోరుకుంటే తప్ప నువ్వు పరిపూర్ణతలోకి రాలేవు. శరీర కార్యాలమైన జయ జీవితం పొందలేవు. ఉపవాసం ఉండొచ్చు, ప్రార్థన కూడా చేయొచ్చు, కానీ యు మే నాట్ ఓవర్కమ్ ద ఈ శరీరాన్ని, శరీర కార్యాలని, శరీరం మీద విజయం పొందలేవు. మరి ముఖ్యంగా అపవిత్రమైన ఆలోచన మీద, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన ప్రవర్తన, వీటన్నిటి మీద మనకు జయ జీవితం ఇచ్చేది ఎవరై అంటే పరిశుద్ధాత్మ ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మీరు అనొచ్చు, అయ్యా పరిశుద్ధాత్మ పొందినోడు పాపం చేయరా? చేస్తారు, అవి అగ్ని. బట్ వాళ్ళు వెంటనే పాపంలో పడలేరు. క్రమక్రమేణా సాతానుడు వాళ్ళని పాపంలోనికి ఈడ్చుకెళ్తున్నప్పుడు ఆత్మను దుఃఖపరుస్తూ పోయే కొలిది పాపంలో పడతారు. కానీ 99% పరిశుద్ధాత్మ పూర్ణులైన వారు పాపంలో పడుట అరుదు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలో బలముగా, స్థిరంగా ఎప్పుడు మనలో ఉండాలి అంటే మనం పరిశుద్ధాత్మ బాప్తిసానికి సిద్ధపడాలి. ఎలా వస్తుంది పరిశుద్ధాత్మ బాప్తిస్మము? ఎప్పుడు వస్తుంది? వాట్ ఈస్ డిఫరెంట్? పరిశుద్ధాత్మ మూలముగా జన్మించిన వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనే అనుభవాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానం చేసినట్లయితే అసలు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు, ఎవరికి, ఎందుకు అవసరమో అనే విషయాన్ని మనం కొంచెం ఇంట్రడక్షన్ గా చూసుకుందాం. మొదటిది, పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరం? పాత నిబంధన కాలం ఉన్నాడా అంటే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేసేవాడంటే పని చేసి అక్కడ అవసరమున్న కార్యాన్ని, పనిని చేసి వెంటనే వెళ్ళిపోయేవాడు. కానీ క్రీస్తు యేసు రక్తం భూమి మీద సిందించబడిన తర్వాత శిలువలో మనందరి కోసం ఆయన వధువు దేయబడిన గొర్రె పిల్లవలే మన పాపం నిమిత్తం, మన పాప శాపముల నిమిత్తం ఆయన మరణించి మృతునంది లేచిన తర్వాత ప్రభువే పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపాడు. కనుక ఆయనే పరిశుద్ధాత్ముడుగా మన మధ్య ఎల్లప్పుడూ ఉంటకు ఆదరణకర్తను మనకి ఇచ్చాడు. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మని సమయం. కనుక ఈ పరిశుద్ధాత్మని కాలంలో మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే
7 అనుభవాలు కావాలి, 7 లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. నెంబర్ 1, ఎప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వస్తాడు, ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ చేత నడిపిస్తాడు అంటే పేతురు భక్తులు జ్ఞాపకం చేశాడు. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం, మేమును దేవుడు మనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. చూసారా, విధేయత వలన మనం పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం. దేశంగా జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే తప్ప, పరిశుద్ధాత్మను అడిగితే తప్ప రాడు. పరిశుద్ధాత్మను పొందాలని యేసు ప్రభువు వారు చివరి దినాల్లో ఎందుకు గట్టిగా వక్రీకరించాడు అంటే, పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవ్వరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా, పరిశుద్ధాత్మను పూనులు కాకుండా ఎవరు దేవుని రాజ్యం ప్రవేశించలేరు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పెంతెకొస్తే పండగ దినంలో మేడగదిలోకి వచ్చారో ఆ 12 మంది జీవితాలు టోటల్గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాయి. హల్లెలూయా. భయస్థులు, పిరికివారు, తెలివిలేని వారు, చదువులేని వారు, జ్ఞానం లేని వారు, భయపడి దాక్కున్నవారు. పేతురైతే చేపలు పట్టుకుంటాను కానీ వెళ్ళి మరి చేపలు పట్టుకుంటూ రాత్రంతా కూడా కష్టపడ్డాడు. కానీ అలాంటి వ్యక్తులను దేవుడు వారి జీవితాలని ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చి గొప్ప కార్యాలు జరిగించబడినటువంటి గ్రంథమే అపోస్తుల కార్యాలు, బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తుల కార్యాలు, అపోస్తులు చేసిన అద్భుత కార్యాల గురించి ఒక గ్రంథం లూకా భక్తుడు రాశాడంటే గమనించండి. వారు మరి అనేక మంది సాక్ష్యములు ఇచ్చారు. ఏమనంటే చూడండి, అక్కడ 4వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో వాళ్ళు చెప్తున్నారు, అక్కడ వీరు విద్య లేని పామరులు 10వ వచనం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి, చూసారా, గ్రహించారు. ఏమని? ఎవరు వాళ్ళు? 4వ అధ్యాయం 5, 6 వచనం అక్కడ ఉన్నటువంటి వారు అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అన్నయ్యలు, కైఫాయు, యోహానును, అలెగ్జాండరును, ప్రధాన యాజకులు, బంధువులు అందరూ కూడా పేతురు యోహాను వారి మధ్యలో పెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి ఇంత గొప్ప కార్యం చేశారయ్యా? వాళ్ళు చూస్తే, వాళ్ళ పైరూపం చూస్తే చదువు సంధ్య లేని పామరులు అయినను వారు ఎవరున్నారు? ఏదో వచ్చిన పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. చూసారా, ఈ పరిశుద్ధాత్మ పూర్ణులు అవుట్ అనేది డే బై డే జరగాలండి. ఇది ఒకే దినంలో కంప్లీట్ గా అయ్యేది కాదు. ఎలాగంటే మన సెల్ కనుక ఛార్జింగ్ పెట్టి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎలాగంటే బ్యాటరీ డౌన్ అవుతుంది. అలాగే రోజు రోజుకి పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతూ అనుభవానికి రావాలి. ఇది డే బై డే జరిగేటటువంటి ప్రక్రియ. ఇది ఎలా జరుగుతుంది అనేది నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. మొదటి పార్ట్, ఫస్ట్ పార్ట్ ఏంటంటే అసలు పరిశుద్ధాత్ముడు రోజుకి మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఎప్పుడు మనలోకి వచ్చి ఆయన తన యొక్క శక్తిని, బలాన్ని మనకు కనపరుస్తూ మన జీవితాలని ప్రభు రాకుండా సిద్ధపరుస్తాడంటే, యేసు ప్రభు చెప్పిన మాట లూకా సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు స్వయంగా శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు. లూక్ చాప్టర్ 11 11వ అధ్యాయం 9వ వచనం. అటువలే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనుడితే చేప ప్రతిగా పామునిచ్చిన, ఉడునడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీకు చెడ్డవారిని మీ పిల్లలకు మంచి ఈవును ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా, చూశారండి, నిశ్చయముగా పరిశుద్ధాత్మను మీకు ఇస్తాడు. మనం చెడ్డవారమే, కానీ మన పిల్లలకు మంచి ఇవ్వాలి, మంచి చదువులు ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మన కష్టపడ్డం అలా కష్టపడదని ఎప్పుడు మంచి ఇవ్వటానికి తండ్రిగా, చెడ్డ తండ్రులైనా కూడా మంచి ఇస్తా. పరలోకమున్న ఆ తండ్రి మనకు వాగ్దానం చేసినాడు, మీకు పరిశుద్ధాత్మను ఖచ్చితంగా నిశ్చయంగా తను అడుగు వారికి. పరిశుద్ధాత్మను కావాలంటే ఏమేమో చేయాల్సిన పని లేదండి, ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మను నాకు కావాలి, నేను ఇష్టపడుతున్న పరిశుద్ధాత్మ నాలోకి రండి, నువ్వు నాకు అవసరం ప్రభువా, పరిశుద్ధాత్మ నువ్వు నాతో ఉండాలి
నాకు అవసరం, నువ్వు లేకుండా నేనేం చేయలేను అని పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని కోరుకుంటే, పరిశుద్ధాత్ముని ఆహ్వానిస్తే, పరిశుద్ధాత్మ దేవుని విషయంలో ప్రార్థిస్తే చాలు. అడగాలి, పొందుకునేంత వరకు ప్రార్థించాలి, పొందుకునేంత వరకు అడుగుతూ రావాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి అన్నాడు. సో మన విశ్వాసం కనపరచాలి దేవుని యొద్ద. ఆయన ఉన్నాడు త్రియేకములో, త్రియేక దేవుల్లో ఒక దేవుడు ఆయన. పరిశుద్ధాత్మ గాలి కాదు, నీరు కాదు, ఆవిరి కాదు, అగ్ని కాదు, ఇంకా మంచు కాదు. ఇట్ ఈస్ అ పర్సన్, ఇట్ ఈస్ అ డివైన్ పర్సన్. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో ఏకత్వమైన మరి దైవికమైన వ్యక్తి. సో ఆయనని మనము ప్రతిదినం ఏం చేయాలంటే అడగాలి, రోజు రోజుకి. కానీ అప్పుడే మనము పరిశుద్ధాత్ముడు ఇచ్చే మరి గొప్ప అనుభవం ఏంటంటే సమాధానకరమైన జీవితం. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నుంచి నడిపించబడుతున్నా, పరిశుద్ధాత్మలో మనం ఎదుగుతున్నాం, ఫలిస్తున్నామంటే, రోజు రోజుకి ఆత్మపూర్ణమై ముందు కొనసాగుతూ వస్తున్నామంటే సమాధానం ఉంటుంది. ఎందుకనగా దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆనందమును సమాధానమునైనది. పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందము మనలో ఎప్పుడు తరిగిపోకుండా, కొరత లేకుండా, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో మనల్ని పరిశుద్ధాత్మ ఎప్పుడు నిబ్బరంగా, ధైర్యంగా, ఆత్మపూర్ణులుగా ఉన్నటువంటి వారు దేనికి భయపడక ధైర్యం కలిగి ఉంటారు, ఆనందం కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. మరి అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంటారు. అది ఈ లక్షణాలు మనలో కనబడుతున్నాయి అంటే ఆత్మకున్న అనుభవానికి సిద్ధపడుతున్నట్లు లెక్క. నువ్వు దేవుని చిత్తం మీద ఆధారపడకుండా దేవుని చిత్తం నెరవేర్చలేకుంటున్నామంటే పరిశుద్ధాత్మ పూర్వం కాలేకపోయాం. కనుకనే దేవుని చిత్తం నెరవేర్చలేకపోతే అందుకనే పౌలున్నాడు ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం అక్కడైతే చెప్పాడు, మీరు అవివేకులు కాక, అజ్ఞానులు కాక వివేకులై దేవుని చిత్తము గ్రహించగలుగుతారు అన్నాడు. ఎవరు? ఆత్మపూర్ణమైన వారు. మరొకసారి 17 చదువు ఎక్కడ అంటున్నాడు? ఎఫెసీయుల 5:17. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో చూసారా. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనం దేవుని చిత్తాన్ని గ్రహించే వారిగా చేస్తాడు. అప్పుడే మనము రోజు రోజుకి ఆత్మపూర్ణని అనుభవంలోకి సిద్ధపరచుకుంటాం. కనుక ప్రతిదినము ఆత్మపూర్ణముగా ఉండుటకు మనము ఈ 4 అనుభవాల గుండా వెళ్ళటానికి సంగమ సిద్ధపడుతూ రావాలి, అడగాలి. పరిశుద్ధాత్మను మాత్రమే మన శరీర కార్యం నుండి, పాపేచ్ఛ నుండి, దురాశ నుండి, మరి అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన జీవితం అన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ దినం ఉంటున్న నీవు పరిశుద్ధాత్మ నాకు కావాలని ఈ 4 అనుభవాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనము పరిశుద్ధాత్మ శక్తిని పొంది ప్రభు రాకడ సిద్ధపడగలుగుతాం. కనుక మన జీవితాల్లో రక్షించబడ్డప్పుడు జీవము గలవారమయ్యాం. జీవము కలిగిన వారు ఏం కావాలి? యోహాను సువార్త 10వ అధ్యాయంలో మొదటిగా జీవం ఎప్పుడు వచ్చిందంటే రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తుతో పాటు ఆయన మరణములో మనం మరణ సాదృశ్యమైన బాప్తీసం పొందినప్పుడు ఆయన మనకు నూతన జీవం ఇచ్చాడు. నూతన జీవం వచ్చింది. అది ఫస్ట్. రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో గురులకు సమృద్ధి జీవం ఇచ్చుటకు వచ్చిందని అన్నాడు. చదవండి ఒకసారి. దొంగతనమును, హత్యను, నాశనము చేయడం వచ్చును కానీ అది దేనికి రాడు. చూడు, గొర్రెలకు జీవము కలుగుటకును. చూసాడా? సమృద్ధికి వస్తే కూడా సరిపోదు. సంగమా, ప్రియ దైవజనమా, సహోదరా సహోదరి, సమృద్ధి జీవం కూడా సరిపోదు. ఏం కావాలి మరి మనకి? లైఫ్, అబండెంట్ లైఫ్, మోర్ అబండెంట్ లైఫ్. మూడవది ఏంటిది? మోర్ అబండెంట్ లైఫ్. అనండి ఒకసారి. అధికమైన సమృద్ధి జీవం, మోర్ దెన్, మోర్, ఇంకా ఎక్కువ సమృద్ధి జీవులకు మనం రావాలి. సంఘం ఇక్కడ సమృద్ధి జీవనం అయిపోయింది, కానీ మోర్ అబండెంట్ లైఫ్ లోకి రావాలి. అప్పుడే 4 అనుభవాలకి దేవుడు మనని ఆత్మ పూర్ణులుగా చేస్తాడు. ఎందుకంటే యేసు కూడా జీవం దినాలు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరి వచ్చినాడు 40 వచనంలో, నేను పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణులైనడి అన్నాడు. కనుక మనం పరిపూర్ణతలకు వచ్చినప్పుడే
మనము మరి మోర్ అబండెంట్ లైఫ్ లో నుంచి ఇంకా అత్యధికంగా దేవుడు మరి ఆత్మపూర్ణులుగా చేసి సిద్ధపాట తీసుకొస్తాడు, అతి పరిశుద్ధులను తీసుకొస్తాడు. ఇది రోజు రోజుకి ప్రభువులో మనము దినదినము ఈ స్థాయిలో నడిపించబడటానికి మొదటిగా మనం రక్షించబడ్డామా అయితే నీటి మూలంగా జన్మించాలో సరిపోదు. ఆత్మ మూలంగా జన్మించి అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుడే మనల్ని సిద్ధపరుస్తున్న కనుకని పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలను యేసు ప్రభువు తాను స్వయంగా చివరి దినాల్లో అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 4వ వచనం 8వ వచనం చెప్పాడు. ఏమన్నాడు? మీరు ఆత్మ పూర్ణులకు ఆత్మ అభిషేకం పొందుకోవడానికి కనిపెట్టండి. ఈ వాగ్దానపు ఆత్మ కోసం 4వ వచనం ఒకసారి యాక్ట్ చాప్టర్ 1:4. ఆజ్ఞాపించను, యెరూషలేము నుండి వెళ్ళక మరి నా వలన వినిన చూడు తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఎప్పుడు చెప్పని మాట లూకాసు వార్త 24:48 చెప్పిన మాట మళ్ళా రిపీట్ చేస్తున్నాడు. అప్పటికి యేసు ప్రభువు వారు చనిపోయి లేచి 40వ దినం, అంతే కదా, 40వ దినం ఆయన వారికి అగపరుచుకున్నాడు. అపొస్తలుల మొదటి అధ్యాయం చూడండి, తను అగపరుచుకున్నది 40వ దినం. మరలా వారికి అక్కడ తను తాను జ్ఞాపకం చేస్తున్నాడు. సో చూడ మాట వస్త్రి ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడచ్చు. అప్పుడు చెప్పాడు 40 days తర్వాత మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడేమో మరి అమ్మాయి గ్రామమునకు వెళుతున్నటువంటి ప్రజలతో కలిసి వెళ్ళిన తర్వాత మరలా లూకాసు వార్త 24వ అధ్యాయంలో శిష్యులకు రొట్టె ముక్క అడిగి మరి వారి ముందే తిన్నాడు. తిన్న తర్వాత శిష్యులకి ఆయన తాను కనపరుచుకొని మోషే ధర్మశాస్త్ర ప్రవక్తల గురించి విషయాలని చెప్పి వారి మనసు తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో లేచున్న విషయాన్ని యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపని ప్రాయపడిన వాటన్నిటికీ మీరే సాక్షులని చెప్పి ఇక్కడ చెప్పిందని మరలా శిష్యుని బేతలేని వరకు తీసుకుని పోయి ఆ మాటను మళ్ళా రిపీట్ చేస్తూ అపొస్తలుల కార్యంలో లూకా భక్తుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? 40 రోజుల తర్వాత మరలా వాగ్దానాత్మకులు కనిపెట్టినప్పుడే అప్పుడే 50వ దినం అనగా పెంతెకోస్తు అనే పండుగ దినం. 50 పెంతెకోస్తు అనగా 50th డే. 50 అపొస్తలుల మొదటి అధ్యాయం చివరి ఉంటుంది ఆ మాట. 40 రోజులు చెప్పిన తర్వాత 10 దినాలు మరలా మేడ 120 మంది ఏం చేశారు? 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లిని మరియు ఆయన సోదరు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వర్స్ 15 ఆ కాలం నుంచి 120 మంది సహోదరులు కూడిన పేతురు వారి మధ్య నిలిచి మాట్లాడాడు. కనుక ఈ 10 దినాలు ఎడతెగక ఉపవాసముతో ఏక మనసుతో ఆసక్తితో ప్రార్థిస్తూ వచ్చారు. యేసు ప్రభువారి తల్లి కూడా పరిశుద్ధురాలే, ఆమె కూడా దేవుని కృప పొందింది, పరిశుద్ధాత్మతోని గర్భం ధరించి అయినా ఆమె కూడా పరిశుద్ధాత్మ శక్తి 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. కనుకనే మరలా ఆమె కూడా వారితో కలిసి అపోస్తలులతో కలిసి ఎడతెగక ప్రార్థన చేయించి వచ్చింది. అప్పుడే మరి 2వ అధ్యాయంలో మన మొదటి వచనంలో పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరం చూడకూడేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తు వారందరి మీదికి అని రాయబడింది. వారు కూడిన చోటు మీదకి ఉండగా ఇల్లంతయు నేను కనుకనే ఇక్కడ మనకు వస్తున్నా అందరూ పరిశుద్ధాత్మతో 4వ వచనం నిండిన వారై నింపబడిన తర్వాత మరలా 4వ అధ్యాయంలో మన 30వ వచనంలో మరలా పరిశుద్ధాత్మతో కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మరలా వారిని పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇది రోజు రోజుకి ప్రార్థనలో విశ్వాసములో పరిశుద్ధత ద్వారా మనం దేవుని అడుగుతూ పరిపూర్ణతలోకి రోజు రావాలి. ఇలా అడుగుతూ పరిపూర్ణతలోకి వచ్చినప్పుడే దేవుడులో మనం సంపూర్ణమై ప్రభు రాకడకు సిద్ధపడగలుగుతాం. కనుక ఈ 4 స్టేజ్లోనికి రోజు రోజుకి ఎలా రావాలో ఒక్కొక్క స్టేజ్ గురించి నేను ఒక్కొక్కటి రోజు రోజుకి ఈ యొక్క ఉదయం సాయంకాలం స్పష్టంగా ఇంకా లోతుగా ఈరోజు ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే జ్ఞాపకం చేసుకొచ్చాను. ఒక్కొక్కటిగా ఎలాగా మొదటిది నీటి మూల అసలు బాప్తిసం ఎవరికి అవసరం, ఎందుకు బాప్తిసం అని దేవుడు ఆజ్ఞాపించాడు, ఇవన్నీ వరుసగా నేను 4 అనుభవాలు చక్కగా రోజు
మరి అర్థమయ్యే రీతిలో అన్ని వచనాలతో వాక్యంలో నుంచి స్పష్టంగా మనం నేర్చుకుందాం. ఈరోజు మీకు అన్ని కలిపి ఒకటే ఇంట్రడక్షన్ గా క్లుప్తంగా జ్ఞాపకం చేశాను. కనుకనే పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతలోకి రాకుండా మనము దేవుని పరలోక రాజ్యానికి ఎత్తబడలేం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మేఘముల మీద మనం కొనిపోవటానికి మనం సిద్ధపరచాలి. ఆత్మయే సిద్ధపరిస్తేనే, ఆత్మ ద్వారానే ఆయన పొలుగులో మార్చబడతాం, ఆత్మ ద్వారానే జయ జీవితం కలిగి ఉంటాం, ఆత్మ ద్వారానే ప్రార్థనలో జవాబు పొందుకుంటాం, ఆత్మ ద్వారానే శరీర స్వభావం ఆత్మ స్వభావానికి మార్చబడుతుంది, ఆత్మ ద్వారానే మన ప్రార్థనలో దేవుడు జవాబిస్తాడు, ఆత్మ ద్వారానే దేవుని లేఖనాలు అర్థమవుతాయి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనలో దేవుడు నూతన మనసుని ఇస్తాడు. అన్నిటికీ మార్పు, అన్నిటిలో నూతనత్వం అనేది ఇట్ ఇస్ ద ఓన్లీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ అయిన ఈ వాక్యాలు శరీర సంబంధమైన చదువుతో, లోక సంబంధమైన జ్ఞానముతో మనము తెలుసుకోలేము. కానీ మీకు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆత్మ మనలోని కనిపించినప్పుడు ఆత్మ చేత జరిగే 2 మాటలు మనం రిపీట్ చేస్తాను. కానీ ఇందులో మీకు అర్థం అవటం కోసం మాత్రము మరి నేను చదువుతాను. 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచినాడు, ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధిస్తున్నాడు. చూడండి, పరలోకం నుండి పంపబడిన ఆత్మ వలననే లేఖనాలు ఉన్నటువంటి దేవుడు ఎందుకు, ఎలా, ఎప్పుడు రాయించాడు, ఆత్మ చేత మాట్లాడించిన దేవుని మాటలు మనకు అర్థం కావాలంటే ఆత్మ వలననే దేవుని సంగతులు గ్రహిస్తాం, వివేచిస్తాం, దేవుని మనసుని తెలుసుకోగలుగుతాం. మర్మములను పరిశోధించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. వర్స్ 11, ఒక మనిషి సంగతులు అతనిలో ఉన్న మనిషాత్మకి గాని మనుషులు మరి ఎవరికి తెలియదు, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనం లౌకికాత్మను కాక దేవుని దండవచ్చు, దేవుని ఆత్మను పొంది ఉన్నాము. దేవుని నుండి వచ్చే ఆత్మను పొందుకుంటేనే దేవుని సంగతులు మనం గ్రహిస్తాం. దేవుని సంగతులని తెలుసుకొని ఆత్మ పొందడం, ఆత్మ అయిన దేవుడే మనం సిద్ధపరుస్తాడు. అయితే అడగాలి, విశ్వాసం ఉంచాలి, ఆత్మ చేత నడిపించబట్టాలి. మనం ప్రార్థించి దేవుని సందులో దినదినము కడగబడుతూ వాక్యం చేత, ఆయన రక్తము చేత, ఆయన నామము చేత, పరిశుద్ధాత్మ చేత ఈ 4 విధాలుగా రోజు కనబడుతూ వచ్చినప్పుడు మొదటి స్టెప్ ఆత్మపూర్ణవుటకు ఆత్మ అయిన దేవుడు మనని సిద్ధపరుస్తూ సంపూర్ణంగా చేస్తూ వస్తాడు. ది డైలీ ప్రాసెస్. ఇంకా ఉన్నాయి. ఆత్మపూర్ణవుటకు అనేకమైనటువంటి సత్యాలు మనం గ్రహించాలి. అప్పుడే దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడతాం. పౌలు భక్తుడు ఆ మాట ఆత్మపూర్ణులైనడి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటగా కానా వివాహంలో చేసిన కార్యం ఏంటంటే వాటర్ టర్న్ ఇంటూ వైన్. ఈ యొక్క నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. అంటే ద్రాక్షారసం అనేది మరి ఆత్మకు సాదృశ్యంగా ఉంది. కనుకనే ఈ అనుభవాలు మనకు అవసరమైన మొట్టమొదటిగా ఆత్మపూర్ణులు కావటం కోసమే 6 రాతి బాణలు నింపబడిన తర్వాతనే అవి వైన్గా మారాయి. అందులో మర్మం ఉంది. నింపబడిన తరువాతనే, చూసారా, అందులో ఖాళీగా నీళ్ళున్నాయి, అప్పుడు అవి మొదలుగా మారడానికి ఖాళీగా నింపబడ్డ తరువాతనే. అందుకని అక్కడ అన్నాడు రాతి బాణలు నింపుడి అన్నాడు. నింపబడితేనే దేవుని వాక్యం ఇలాంటి అనేక మర్మాలు ఉన్నాయి. నేను మీకు రోజు జ్ఞాపకం చేస్తాను. నువ్వు నింపబడాలి అని ఆశ కలిగి ఉన్నావా? నువ్వు నింపబడుతూ వస్తున్నట్టయితే ఆత్మపూర్ణంగా దేవుడే చేస్తాడు. కనుకనే పేతురుని కూడా మరి దేవుడు ఆత్మపూర్ణుడు చేసిన తర్వాతనే అబద్ధమాడి పేతుడు, పిరికివాడనే పేతుడు ధైర్యముతో ఇందుకు నేను సాక్షులము అని సవాలు చేయగలిగాడు. బెత్తాలతో కొట్టి బెదిరిస్తే 4 అధ్యాయంలో పేతుడు అని దేవుని మాట వింటే శ్రేష్టమా, నీ మాట వింటే శ్రేష్టమై ధైర్యంతో మాట్లాడగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చేది? పరిశుద్ధాత్మ శక్తి వలన, పరిశుద్ధాత్మ పూర్ణ చేతనే. కనుకనే మనం ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాల్సిన వారమైనా దయచేసి పరిశుద్ధాత్మ పూర్ణకు ఈ 4 అనుభవాల గురించి మీరు కూడా కొన్ని లేఖన బాగా చదవండి. అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. అనేక సత్యాలు దేవుని వాక్యం మనందరం కలిసి నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. కనుక నాకు తెలియదులే, చాలా మందికి భయం ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి
తెలిసి తెలియకుండా మాట్లాడితే యుగమందైన రాబో యుగమందైనను పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడే క్షమాపణ లేదు కనుక ఎందుకు నాయనా అని పక్కన పెట్టేస్తున్నారు సేవకులు కూడా. ప్రియ జనంగా దయచేసి దేవుని పరిశుద్ధాత్మ విషయాలు నేర్చుకుంటే తప్ప మీ సేవ వర్తిల్లదు, మీ సేవ పరిపూర్ణతలకు రాదు. ఆత్మ విషయాలు గ్రహించలేరు. లోకం మీద, పాపం మీద, సాతాను మీద జయ జీవితాలు కలిగి ఉండలేరు. రక్షించబడ్డప్పటికీ తప్పిపోవటానికి పడిపోవటానికి కారణం ఏంటంటే నీలో ఎల్లప్పుడూ ఉండే పరిశుద్ధాత్మనికి బోధకుడిగా ఉండకపోతే నీవు దేవుని వాక్యంలో నిలకడగా నిల్చుండలేవు, వాక్యం నెరవేర్పు చేయలేవు. బోధించిన ప్రకారం జీవించలేక మనం ఏదైతే బోధించి అదే పాపంలో పడిపోయి సాతాను మనల్ని బలహీనపరిచి దేవుని దృష్టికి అపవిత్రమైన కార్యం చేసి భ్రష్టులకు తీసుకొస్తాడు, భ్రష్టత్వానికి అపయిస్తాడు. దయచేసి పరిశుద్ధాత్మ విషయం ప్రార్థించండి. మొదటిగా నేను చెప్పింది మాత్రమే కాదు, మీరు కూడా లేఖనాలు చెప్పిన వచనాలు చదివి మరలా పరిశుద్ధాత్మ అడగండి, అయ్యా నాకు బయలుపరచండి, ఇది సత్యమా కాదా, ఏది సరైన బోధ. ఈనాడు అనేక రకాలుగా బోధిస్తున్నారు. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ రాంగ్ అనే విషయాన్ని నాకు తెలియపరచని లెట్ us pray to God. నేను మీరు అందరం కూడా ప్రార్థిస్తేనే దేవుని ప్రార్థించిన వారికి సర్వస్వం నడిపిస్తాడు. ఆది అపోస్తలుడు కూడా ప్రార్థించినప్పుడే మరి పెంతెకొస్తు సంఘం గుండా దేవుడు తీసుకెళ్లి వారిని పరిపూర్ణ చేశాడు. కనుక మనందరం కూడా దేవుని రాజ్యానికి పరలోకానికి సిద్ధపడటానికి దయచేసి మరి నిద్రామతతో ఉండక, సోమలతో ఉండక నేను పరలోకానికి వెళ్తానులే అని ముసుగేసుకుని సాతానుడు అనేకులు మభ్యపరిచి మోసం చేస్తున్నాడు. అందుకే నేను చివరిగా మాట చెప్తున్నాను. వెంకటాశ పత్రిక 8వ అధ్యాయం వచనంలో దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు, దేవుని వాడు కాకపోతే దేవుని రాజ్యంలో మీకు చోటు లేదు. 100% ఇది రైట్. ప్రభు ఆత్మ లేకపోతే మీరు పరలోకం చేరు. దేవునిగా వారు కాకపోతే దేవుని కుడి పార్శ్వ ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు దేవుడు. నువ్వు ఆత్మ భూమిలో కాకపోతే నువ్వు శరీరకారం నుండి, పాపేచ్ఛల నుంచి, లోకేచ్ఛల నుంచి, మనసేచ్ఛ నుంచి ఎప్పుడు విడుదల పొందలేవు, పరిపూర్ణులు కాలేవు. పరిశుద్ధులని మరి ఆత్మపూర్ణంలో రాసినటువంటి పత్రిక ఎవరికి రాసినో తెలుసా? ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే పరిశుద్ధులకే ఈ పత్రిక రాస్తూ పౌలు అంటుండే, అయ్యా మీరు ఆత్మపూర్ణులు అయితేనేనా ఆయన అన్నాడు. యు ఆర్ ద పాయింట్. పరిశుద్ధులైన వారు కూడా ఇంకా ఆత్మపూర్ణులు కాలేదు కనుకనే ఆత్మపూర్ణులైన నీ సంఘానికి ఎఫెసు సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. దయచేసి వాక్యాన్ని బాగా పరిశోధించండి, లేఖనాలు బాగా తెలుసుకోండి, లేఖనంలో సారాంశాన్ని, సత్యాన్ని గ్రహించండి. అప్పుడే మీకు వాక్య సత్యములో నిలిస్తేనే స్వతంత్రులు అవుతారు. ఎవరో మనుషుల సిద్ధాంతాల మీద, మనుషుల యొక్క డాక్టరీన్స్ మీద, మనుషుల యొక్క మరి డినామినేషన్ మీద మీరు కట్టుకుంటే పరలోకానికి సిద్ధపరచబడలేరు, ఎత్తబడరు. నేను విమర్శ చేయట్లేదు, వాక్యం చెప్తున్నాను. దయచేసి చూడండి, మొదటి వచ్చి చదివి ఒకసారి ముగించుకున్నానుగా. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయంలో ఎవరికి రాశాడు ఈ పత్రిక? పౌలు. ఎవరికి రాశాడండి? పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శోభని చెప్పి వ్రాయింది. పరిశుద్ధులకే రాశాడు. ఏమన్నాడు మరి 18వ వచనంలో? ఎఫెసు సంఘమా, ఆత్మపూర్ణులు కాండి. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? మీరు 11వ వచనం, మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలంటే ఈ 5 రకాల బోధలు అవసరము. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి నుండి పరిపూర్ణతలకు వస్తుంది. అర్థమవుతుందండి. కాపర్లు అవసరం, అపోస్తులు అవసరం, బోధకులు అవసరం, సువార్తికులు అవసరం. తర్వాత అపోస్తలుడు. చూసారా? మొదటి గ్రంథం మొట్టమొదటి బలం వస్తుంది చెప్పండి. అపోస్తలుడు మొదటి శాఖ, ప్రవక్తలు 2, 3 సువార్తికులు, కాపర్లు, ఉపదేశం. 5 5-fold మినిస్ట్రీ. ఈ 5 రకాల పరిచర్యలు ఉంటేనే సంఘము సంపూర్ణత అనే వాక్యం తెలియపరుస్తుంది. చాలా మంది ప్రకటన అపోస్తలు అంత దొంగ అపోస్తలు, ఏ సాబోధ కూడా ఉంది, దొంగ అపోస్తలు ఉన్నారు, లేదని కాదు, నిజమైన అపోస్తలు కూడా ఉన్నారు. ఎదురవుతుంది. దొంగ ప్రవక్తలు ఉన్నారు, నిజమైన ప్రవక్తలు కూడా ఉన్నారు. కనుకనే దేవుడు మళ్ళా రాయించాడు. అవసరం లేదండి, అప్పుడు ప్రవక్తల కాలం నిలిచిపోయింది, అపోస్తుల కాలం అప్పుడే వచ్చి నిలిచిపోయింది. ఇది తప్పిది.
నిలిచిపోవటానికి దేవుని వాక్యం నిలిచిపోతే మన దగ్గర వాక్యం ఉండద్దు. వాక్యం ఎందుకించాడు దేవుడు మన దగ్గర? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం మారలేదు. సంగమా, దయచేసి కనువిప్పు కలిగి మేలుకొని ప్రభు రాకడ సిద్ధపరచబడి. ఇది నేను నా మాటలుగా చెప్పటం లేదు. కనుక ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. సంఘము సంపూర్ణతలోకి వచ్చినప్పుడే ప్రభు రాకడ వస్తుంది. అందుకనే మనము ఆత్మపూర్ణం కావాలి. ఆత్మపూర్ణం అయితేనే ప్రభు రాకడ దేవుని చిత్తం, అసలు శిశులైన దేవుని సంపూర్ణ చిత్తం ఆత్మ ద్వారానే. అనేక కొన్ని విశేషాలు ఉన్నాయి. పరిశుద్ధ సంఘంతో చెప్పాడు మళ్ళా పౌలు, సంపూర్ణమైన ఆత్మ మీరు గ్రహిస్తేనే యవబ్రోధం చెప్తున్నాడు అక్కడ పరిశుద్ధ సంఘంలో. కనుక సంపూర్ణ ఆత్మని కలిగి ఉంటేనే మనము దేవుని రాకడ సిద్ధపరచబడతాం. దేవుడి మాటలు దీవించిన తలంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మీకు స్పష్టంగా బయలుపరుస్తాడు, తెలియపరుస్తాడు. ప్రభు నామాన్ని బట్టి మనం అందరం సిద్ధపడి అనేకులు సిద్ధపరుస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుని మాటలు దీవించిన గాక. ప్రార్థన. ప్రేమానముల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మహాదేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, వాక్యమైన దేవ, ఆత్మైన దేవ, అయ్యా మా జీవితాల్లో ఈ లోకములో తండ్రి శరీరానుసారంగా జీవిస్తున్న జీవితం అది మరణం కాని ఆత్మానుసారమైన జీవితమే జీవమును సమాధానమైందని వాక్యం సరిస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన సంగతుల మీద మీ మనసు నుంచి ఆత్మ పూర్ణమై పరిపూర్ణతలోనికి సిద్ధపాటు కలిగి ఆత్మశక్తి కలిగి మీ రాకడ కొరకు నాయనా మాలో దాన్ని పొందుట, నింపబడుట, ప్రవహించుట, పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి సిద్ధపాటు కలిగినట్టు ఈ 4 అనుభవాల గుండా సంఘమును నన్ను మనందరినీ సిద్ధపరచండి. పరిశుద్ధాత్ముడిగా నీవే సంఘమునకు నాయన నాయకుడవై పరిశుద్ధాత్మని కంచె వేసి మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ సంఘమనే శిరస్సుకి నీవు నాయన ఈ మందకి పరిశుద్ధాత్ముడ మీరే కాపరివై, ప్రధాన కాపరివై నా ప్రభువా మీరు సర్వస్వరాజ్యంలోనికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. అజ్ఞానముతో అవిధేయతతో పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడుచు దేవా నీ వాక్యానికి విరోధంగా సాతానుడు అనేకమైన వక్రీకరణ చేయిస్తూ నీ వాక్య సత్యంలోనికి రాలేకుండా సంఘాన్ని మోసగిస్తున్న సాతాను ఆత్మలను యేసు నామములో బంధిస్తూ ప్రతి ఒక్కరి మనోత్తి వెలిగించండి, సర్వస్సు నడిపించండి. సత్యాన్ని గ్రహించి సత్యమును సర్వసత్యంలో రావటానికి నువ్వేది బోధించావో, ఏది నేర్పించావో, ఏవి తెలుసుకున్నామో, ఏటి ఎందు మమ్మల్ని స్థిరపరచనైనావో తండ్రి మేము అట్లా సర్వస్సు నడిపించబట్టు నేను మేమందరం కూడా పరిశుద్ధాత్మ ఆత్మకాన్ని జరిగించి ఈ కృప చూపని ఈ లైవ్లో ఆన్లైన్కి వచ్చిన ప్రతి బిడ్డ దీవించండి. ఏ శ్రమలో, ఏ దుఃఖంలో, ఏ బాధలో, ఈ కరోనా వ్యాధిలో, ఆయా జ్వరాలతో భయభీతులై ఆయా శ్రమలో, కష్టాల్లో, సమస్యల్లో, ఇంకితర రోగాలతో వాళ్ళందరికీ పొందిన దెబ్బలతో స్వస్థ ఆరోగ్యము దయచేయండి. పరిశుద్ధాత్మ మీరు ముట్టండి నాయన. మీరే కృపా కనికరముల దేవుడుగా, పరిశుద్ధమైన దేవుడుగా నీ నామను బట్టి క్షమించి మీ రక్తంతో కడగండి. అంధకార సాతాను సమయ దురాత్మక అధికారం నుంచి విడిపించి నీ నామను బట్టి సంఘమును మీరు కట్టండి నాయన. నీ సంఘములకు నీవే శిరసైనావు నాయనా. సంఘం అనేటువంటి పునాదికి నీవే దేవుడుగా నా సంఘము నేను కట్టుదును అన్న తండ్రి. అటు దేవుడుగా, ప్రభుగా హృదయములు తండ్రి ఆత్మ సమమైన మందిరముగా కట్టబట్టుకు ఆత్మ సమయ నివాసస్థలముగా దినదినము ఎదుగుచు నీలో తండ్రి ప్రభా నూతన పరచబడిన వారై ఏకత్వంలోనికి, సంపూర్ణతలోనికి, అయ్యా పరిపూర్ణతలోకి వచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని, ప్రతి గలిబిలిని కలవరాలను తొలగించండి. స్పష్టంగా వారితో మాట్లాడండి. నువ్వు ఉచితంగా ఇచ్చే ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటూ ప్రభా మీ రక్షణ కార్యములో దినదినము నూతన పచ్చి అభివృద్ధి పచ్చి బలపరిచి నడిపించి సహాయం చేయమని, ప్రతి ఆటంకులు కొట్టివేయమని, మీ నామను బట్టి ప్రతి కలవరపరిచే భ్రమపరిచే దురాత్మలు యేసు నామములో గద్దిస్తూ క్రీస్తు అధికార నామములో విడుదల ప్రకటిస్తుంది. కృప చూపమని నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ తీస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ విరాకుల సిద్ధపాటు అయా కార్యములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ రాకులు సిద్ధపరిచి మహిమ గంత పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించే వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. దేవుడి మధ్య దీవించును గాక. ఆమేన్.
నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తిని ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తిని